మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలామంది విద్యార్థులు చాలా సీరియస్గా చదువుతూ ఉన్నారు. కొంతమంది కోచింగ్స్ తీసుకుంటున్నారు. కొంతమంది మార్కెట్లో వచ్చినటువంటి బుక్స్ అన్నీ కూడా తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు. మంచిదే. కాకపోతే ఏంటంటే నోటిఫికేషన్ రానంతసేపు నేను డిఎస్సి కొట్టాలి, బాగా చదవాలి అనే ఆలోచన దృక్పథంతో ఉంటారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమంది నెగ్లిజెన్స్గా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ ఛాన్స్ని మిస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తాం, మనం ఏ బుక్ చదవాలో తెలియకుండా ఇష్టానుసారంగా బుక్ చదవటం, మార్కెట్లోకి వచ్చినవన్నీ కూడా మనం చదవటం, అలాగే దొరికిన నోట్స్ని చదవటం, ఎవరైనా ఇచ్చినవి, అలాగే మ్యాటర్ చదవకుండా డిస్క్రిప్టివ్లో ఉన్నట్టు మ్యాటర్ చదవకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయటం. అలాగే కొంతమంది ఏం చేస్తారు, న్యూస్ పేపర్లో అప్పుడప్పుడు ఆర్టికల్స్ అని ఇస్తూ ఉంటారు, అవి చదువుతూ ఉంటారు. దానివల్ల కూడా పెద్ద ప్రయోజనం అనేది ఉండదు, సమయం వృధా తప్పించి ఏముండదు. అలాగే ఇంకా ఏదైనా మ్యాగజైన్ కొన్నప్పుడు మొత్తం చదవకుండా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా ఒక గైడ్ తీసుకుని ఆ గైడ్నే చదువుతూ ఉంటారు. అయితే ఇంకా ఈ విధంగా చదవటం వల్ల మనకి ప్రయోజనం అనేది అంత ఉండకపోవచ్చు నాకు తెలుసు. ఎందుకంటే డిఎస్సి అనేది చాలా కష్టపడి చదవాలి. ఎందుకంటే కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి మనం సక్సెస్ అవ్వాలంటే ఏదో ఆసామాసిగా మార్కెట్లో దొరికిన బుక్కో లేకపోతే పేపరో లేకపోతే మ్యాగజైనో ప్రిపేర్ అయినందు మాత్రాన మనం సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే మీరు సరైన బుక్స్ ఏంటి, మన నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడు సిలబస్, దానికి సంబంధించిన బుక్స్ ఏంటి అనేవి, స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనే దాన్ని మనం ఫస్ట్ గమనించుకోవాలి. దాని తగ్గట్టుగా సిలబస్ తగ్గట్టుగా మనం ఆ టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ అవ్వాలి. టెక్స్ట్ బుక్స్ ఎస్జిటికి ఏ టెక్స్ట్ బుక్స్ ఇచ్చాడు, ఏ ఇయర్ ఇచ్చాడు అనేదాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్గా. అలాగే మన సైకాలజీ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలంటే అకాడమీ బుక్స్ అనేవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనేవన్నీ మనం గమనించుకొని ఆ స్టాండర్డ్ బుక్స్ మాత్రమే మనం ప్రిపేర్ అయినట్లయితే కంపల్సరీగా మనం డిఎస్సిలో పోస్ట్ కొట్టడం జరుగుతూ ఉంది. అయితే మనం సాధారణంగా నా గైడెన్స్ ఏంటంటే సిలబస్ ఫస్ట్ చూసుకోవాలి, దానికి సంబంధించిన బుక్స్ చూసుకోవాలి, అలాగే రెఫరెన్స్ బుక్స్ చూసుకోవాలి, అలాగే నోటిఫికేషన్ క్లియర్గా చదవాలి, అలాగే మెథడాలజీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే సైకాలజీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలాగే పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. పేపర్ ప్యాటర్న్ అనేది తెలుసుకోవాలి. ఎట్లాగిస్తాడు, క్వశ్చన్స్ ఎలాగిస్తాడు, ఏ లెసన్స్ ఎన్ని రావచ్చు, ఎన్ని మార్కులకి ఇస్తాడు అనేదాన్ని మనం గమనించుకోవాలి. ప్రతిరోజు ఒక సబ్జెక్టు మాత్రం చదువుతారు, అలా కాకుండా మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా మీరు చదువుతూ ఉండాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది యూట్యూబ్లో మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తాము అంటూ ఉంటారు. ఆ ఫ్రీ కోచింగ్ చూసి చాలామంది టైంని వృధా చేసుకుంటారు. ఆ ఫ్రీ కోచింగ్లు ఏంటంటే వాళ్ళు పైపైన చెప్తారే తప్ప ఆ డిఎస్సి కొట్టేటువంటి అంత డెప్త్కి వాళ్ళైతే చెప్పలేరు. ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు, ఏదో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం కదా పై చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరేమనుకుంటారు, నేను కోచింగ్ తీసుకున్నాను కదా, బాగానే ఉంది కదా అనేసి మీరు ఆలోచిస్తారు. కానీ అవి అంత ఎఫెక్టివ్గా అనేది ఉండదు. డిఎస్సిలో అని మార్కులు కూడా రావడానికి అవకాశం ఉండదు. అట్లే కొంతమంది అనుకోవచ్చు, నేను మంచి కోచింగ్ సెంటర్లో నేను కోచింగ్ తీసుకుంటున్నాను అని, అందులో చెప్పేవాళ్ళందరూ కూడా సీనియర్ ఫ్యాకల్టీ కదా అని మీరు ఆలోచించుకుంటారు కొంతమంది. అయితే ఎంతో ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి మీరు ఆ కోచింగ్ తీసుకుంటారు. ఆ కోచింగ్లో కూడా మీరు ఒకటి గమనించండి, ఆ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే సీనియర్ ఫ్యాకల్టీ అయినప్పుడు కూడా వాళ్ళు డిఎస్సిలో విన్ అయిన వాళ్ళు కాదు, డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు. మరి వాళ్ళ గైడెన్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళకి ఏం తెలుసుద్ది? మనం ఏదైనా ఆ డెప్త్ తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు ఆ రన్నింగ్లో పరిగెట్టే వాళ్ళు కంటే వెనకాల ఉన్న వాళ్ళు
వెనకాల బాగా మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ అందులో ఉన్నటువంటి బాధ, కష్టం అంత ఎవరికి తెలుస్తుంది? అందులో పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తికే తెలుస్తుంది. అదేవిధంగా మనం డీజేసీ ప్రిపేర్ అవుతున్నామంటే దాన్ని సక్సెస్ అవ్వాలంటే ఆ డెప్త్ ఎవరికి తెలుస్తుంది? సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, లేకపోతే నా సలహా ఏంటంటే, మేము ఎంతో కొంత మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము టీచర్ గైడెన్స్ అనేటువంటి ఆన్లైన్ కోచింగ్ని ప్రారంభిస్తున్నాం. టీచర్ గైడెన్స్ అనేటువంటి ఆన్లైన్ కోచింగ్ని ప్రారంభిస్తున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఎంతో కొంత సహాయం చేసినట్లయితే మీరు జీవితంలో స్థిరపడతారనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. కేవలం 5,000 రూపాయలకే దీన్ని అందిస్తున్నాం. అయితే ఇందులో లెసన్ చెప్పే టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళే, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి టీచర్సే ఉంటారు ఇందులో. అందువల్ల మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. బయట కోచింగ్ తీసుకున్నటువంటి సెంటర్ల కంటే ఈ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో టీచర్ గైడెన్స్ ఆన్లైన్ కోచింగ్లో మీకు బాగా అందులో విన్ అయిన వ్యక్తులే చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నటువంటి టీచర్సే మీకు లెసన్ చెప్తారు కాబట్టి ఆ డెప్త్ ఎలా ఉంటుందనేది వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందువల్ల మీరు ఈ కోచింగ్లో జాయిన్ అయినట్లయితే మీరు కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో మేము ఈ ఆన్లైన్ కోచింగ్ని ప్రారంభిస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఈ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కనపడుతుంది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మేము ఇస్తాము. ఈమెయిల్ ఐడి కూడా ఈమెయిల్ కూడా చేయొచ్చు. మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మాకు ఫోన్ చేసి అడగండి. మీకు కంపల్సరీ మిమ్మల్ని విజయం సాధించేటటువంటి మార్గం మేము నడిపిస్తాము. అందువల్ల మీరు మీతో పాటు ఇంకా మీ స్నేహితులు ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ కోచింగ్ ద్వారా అనేక మందిని టీచర్స్గా చేయాలటువంటి మా ఆశ. అందువల్ల మేమందరం కూడా మీరు ఎంతో కష్టపడి చదువుతున్నారు, కానీ మీరు అంత కష్టపడిన అవసరం లేకుండానే మేమందరం కష్టపడి మీకు కావాల్సినటువంటి గైడెన్స్, నోట్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఆఖరిన గ్రాండ్ టెస్టులు కూడా మీకు కాండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ ఉన్నాను. మీతో పాటు అనేక మందిని ఈ ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ చేయండి. కేవలం ఎస్జిటికి 5,000 రూపాయలు మాత్రమే. మొత్తం అన్నింటి ఏముంటాయి, కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, అలాగే జీకే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కేవలం 5,000 రూపాయలకే పూర్తి కంప్లీట్గా కోర్స్ మేము మీకు అందించడానికి సిద్ధపడి ఉన్నాం. కేవలం కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రారంభించాం. అలాగే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మీకు కంటెంట్, ఆ మెథడాలజీ అలాగే సెపరేట్గా వాటిని అందించడం జరుగుతుంది. వాటిని ఇంకా కొంచెం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లాన్ అయిన వెంటనే ఏ కోర్స్కి ఎంత అమౌంట్ అనేది మేము పెడతాం. తక్కువే ఉంటుంది ఫీజు మాత్రం, అంత ఎక్కువైతే కాదు. ఇది కేవలం కొంతమందినైనా టీచర్స్ని చేయాలి, మీ ఆలోచన దృక్పథాన్ని మేము నెరవేర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ టీచర్స్ అందరం కలిసి వాళ్ళ దగ్గర కోచింగ్ ఇప్పించడం వల్ల మీరు సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో మేము ఈ ఆన్లైన్ కోచింగ్ని ప్రారంభించాం. అందువల్ల మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా టీచర్ కావాలనేటువంటి దృక్పథం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కోచింగ్లో జాయిన్ అవ్వండి. సమయాన్ని వృధా చేసుకోకండి. న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా గ్రాండ్ టెస్ట్ అని ఇస్తారు, అటువంటివి చదివి సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలాగే గైడ్స్, మార్కెట్లో దొరికేటువంటి గైడ్స్ అవగాహన లేకుండా చదివి సమయాన్ని వృధా వద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలాగే మీరు రోజు ఒకటే సబ్జెక్ట్ చదవటం వల్ల కూడా మీకు నష్టం అనేది కలుగుతూ ఉంది. అందువల్ల మీరు అలా కాకుండా ప్రతిరోజు ఎన్ని సబ్జెక్టులను దానికి ప్లాన్ చేసుకుని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా రాయాలి అనే దాన్ని మేము మా కోర్సులో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి మేము తెలియజేస్తాం. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. అతి తక్కువ ఫీజు మాత్రమే, అది కమర్షియల్గా కాదు, కానీ వీళ్ళందరూ కష్టానికి ఫలితంగా మాత్రమే మేము దాన్ని తీసుకుంటున్నాం. అందువల్ల ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. నమస్తే.